చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయగల తండ్రి, కృపగల మీ నామానికి ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇంతవరకు మీ కుమారులు నిలబెట్టు తండ్రి. ఈ దేశానికి వచ్చిన స్వాతంత్రం గురించి, అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి అందరి పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఈ లోకానికి ఇస్తున్న స్వాతంత్రాన్ని పొందుకునేవారు ఎన్నటికీ మరణించరు అని, ఆ స్వాతంత్రంలో నుంచి తొలగిపోతే మళ్ళీ దాసత్వం అనే కాడి క్రిందకి వెళితే మరణించవలసిన వారిగా ఉన్నారని మీకు వాక్యం సెలవిస్తున్నది దేవా. కృప చూపించండి. నిలబడిన మా యందు ఏమీ లేదు కానీ తండ్రి, మీకు వాక్యమును ధ్యానిస్తుండగా మీ మాటలు మా నోట నుంచండి. మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పలికించి మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా తండ్రి ఉండులాగన దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం మనకి ఆగస్టు 15న జరిగింది. 79 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి జరిగిన ఆ స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యుడిగా గాంధీ గారిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ఆయనకంటే ముందుగానే ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారితో పోరాడిన వారు, ప్రాణాలు అర్పించిన వారు చాలామంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధనల మరి భారతదేశంలో ఉన్న గాంధీ గారికి ఎలా తెలిసింది యేసుక్రీస్తు గురించిన సుబోధలు అని ఆలోచన చేస్తే, ఆయన లా చదువుకోవడానికి బారిస్టర్ వెళ్ళాడు. అక్కడ ఈ గ్రంథం పరిచయం అవ్వడం వలన ఆయనలో ఉన్న లేక దేవుని గ్రంథంలో ఉన్న కొన్ని మాటలను ఆయన స్వీకరించినప్పుడు శాంతితో దేనైనా, మౌనంతో దేనైనా గెలవచ్చు అని ఆలోచన చేశాడు ఆయన. కానీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని నాకు ఇదిగో జీవగ్రంథమైన బైబిల్ ద్వారా నేర్చుకున్నాననే మాట ఆయన చెప్పలేదు. ఎందుకంటే మతాలకు అతీతమైన వాడు కాదు మహాత్మా గాంధీ. ఈ రోజుకి ఆలోచన చేస్తే గాడ్సే ఆయన్ని చంపేయడానికి కారణం కూడా ఈ మత వర్గాల కారణమే అని చెబుతూ ఉన్నారు. కనుక మనుషులు ఇచ్చే స్వాతంత్రము కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు అంటే, మనుషులందరూ పాపమనే చెర చేత పట్టబడి బంధింపబడి ఉన్నారు. ఆ పాపపు బంధకాలలో ఉన్న మనుషులను ఏ చట్టము కానీ లేక ఏ నీతి కానీ ఆ మనుషులను కాపాడలేదని దేవుని నీతి అయి ఉన్న క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి మరణించి మనందరి కోసం రక్తార్పణ చేశాడు ఆయన ప్రాణాన్ని. ఆయన ప్రాణమే ఎందుకు పెట్టాలి అని ఆలోచన చేస్తే బలి ద్వారానే దేవుడు సంతృప్తి చెందుతాడని మనకు అర్థమవుతుంది.
ఆ బలిని అంగీకరించిన మనిషి మళ్ళీ దాస్యం అనే కాడి క్రిందకు మళ్ళీ చిక్కుకోకూడదు. అంటే మళ్ళీ ఏం చేయకూడదు? యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రజలు, విశ్వాసులు మళ్ళీ దేని కిందకు చిక్కుకోకూడదు అంటున్నాడు? పాపం అనే కాడి క్రిందకు మళ్ళీ చిక్కుకోకూడదు. మళ్ళీ పాపం చేయడానికి కాదు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చింది. అదే ఇందాక సహోదరులు చదివించిన మాటల్లో, మీ స్వాతంత్రమును దుష్టత్వమును కప్పిపెట్టుకోవడానికి కాదు, అంటే చెడ్డ పనులు చేసుకోవడానికి కాదు. అది మనకు అర్థమైతే చాలా వాక్యం గ్రహింపు లేక అర్థం కాక మనుషులపైన ఆధారపడి మనం ముందుకు కొనసాగితే కనుక వాక్యం మనకి అపార్థమై అవుతుంది, కానీ అర్థమవుతుంది ఎప్పటికీ కూడా. మనుషుల మీద కాదు మనం ఆధారపడవలసింది. దేవుడు మనకి సహాయకుడిగా ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ప్రేమైన వాళ్ళ, దేవుని మనసు మనకు అర్థం కావాలి అన్నా, దేవుని యొక్క వాక్యం మనకి గ్రహింపుకు రావాలి అన్నా, ఆ పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే మనకి వాక్యం అర్థమవుతుంది. లేక అపార్థం చేసుకుంటాం. చాలామంది బోధలు ఎలా ఉన్నాయంటే, ఒకసారి యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత ఒకవేళ నువ్వు ఏదైనా ఒక తప్పిదంలో లేక పాపంలో పడిపోతే గనక ఏమీ పర్వాలేదులే అన్న బోధలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. దేన్ని ఆధారం చేసుకుని ఉన్నాయని మనం ఆలోచన చేస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాటలు అపార్థం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి వచనం, 8వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది ఈ మాటను అపార్థం చేస్తున్నారు. అర్థం చేసుకోవలసింది. ఎవరికి లేదు శిక్షా విధి? క్రీస్తునందు ఉండాలి. నీవు క్రీస్తునందు ఉండడం అంటే పాపం చేయడమా? నీ స్వాతంత్రాన్ని హేతువు చేసుకుని పాపం చేయడమా? మన నాయకుడు ఎంత గొప్పవాడో, మనకు ప్రాణత్యాగం చేసిన ప్రభు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే మళ్ళీ పాపం చేయడానికి మన శరీరాన్ని హేతువు చేసుకోం మనం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము పై వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయకపోతే, క్రీస్తు యేసునందున్న వారికి అంటున్నాడు అక్కడ. 12వ వచనం కాడిని చూడండి. నిజంగా యేసుక్రీస్తుని విశ్వసిస్తే కనుక మీరు ఏ శిక్షా విధి లేదనుకుంటే 12వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా అంటే శరీరం చెప్పినట్లుగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాదు. మీ శరీరానికి రుణస్థులు కాదు, మీ తల్లిదండ్రులకు రుణస్థులు కాదు. మీరు ఎవరికి రుణస్థులు? మీరు యేసుక్రీస్తు ప్రభువుల వారికి రుణస్థులు. మీరు ఎందుకు ఆయనకి రుణస్థులం అయ్యాము? ఆయన విలువ పెట్టి కొన్నాడు, రక్తం పెట్టి కొన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు మనల్ని. ఎవరి దగ్గర నుంచి కొన్నాడేంటి? మన గాంధీ గారు స్వాతంత్రం అయితే ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు? బ్రిటిషు వారి దగ్గర నుంచి. మనకి స్వాతంత్రాన్ని ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు అనుకుంటున్నాం? ఎవరి చేతిలో ఉన్నాం? ఎవరి చేతిలో బంధింపబడ్డాం గత కాలంలో? సాతాను చేతిలో బంధింపబడిన మనల్ని ఆయన శిలువ రక్తము చేత కడిగి మన హృదయాలను బాగు చేసి మళ్ళీ సాతాను వైపు చూడకుండా చేయడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, పవిత్రులుగా ఉండడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి మనల్ని వెలపెట్టు కొనుక్కున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ స్వాతంత్రాన్ని మళ్ళీ దుర్యోగపరుచుకుంటే ఎలా కుదురుతుంది? చూడండి 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల
చావవలసిన వారయ్యుందురు కానీ చచ్చిపోతారా? శరీరానుసారంగా బ్రతికితే అంటే యేసుక్రీస్తుని నమ్ముకుని మళ్ళీ పాత జీవితాన్నే జీవిస్తే మరి మరణించకేమవుతాడు? అంటే యేసుక్రీస్తు రక్తాన్ని ఏం చేస్తున్నాడు? త్రోసేస్తున్నాడు. మళ్ళీ పాపం చేయడానికి హేతువు చేసుకుంటున్నాడు. బహిరంగంగా చేస్తాడా పాపం? చేయడు. కానీ వాడు చేస్తున్న పాపం ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, శరీరమును హేతువు చేసుకోక అంటున్నాడు. అంటే శరీరము చెప్పినట్లుగా నడవకూడదు నువ్వు, ఎందుకంటే దానికి రుణస్థుడువు కాదు నీవు. అందుకనే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపాలా చంపద్దా? చంపాలా. అంటే శరీరానికి ఒక క్రియలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. చెడ్డ దానిని ప్రేరేపిస్తూ ఉంటుంది శరీరం. ప్రేరేపించినప్పుడు లోపల ఉన్న ఆత్మ ఏం ఆయన ఏం చెబుతాడు? ఆయన పరిశుద్ధాత్ముడు ఈ ఆలోచనలు కలిగి ఉండకూడదని ఆయన ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. మనకి స్వాతంత్రం ఇచ్చింది ఎందుకు? దుర్వినియోగపరుచుకుని మళ్ళీ లోకస్తుల్లాగా జీవిస్తామని కాదు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా మనం జీవిస్తామని. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు సారూప్యంలోనికి మనం మారతామని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది. మన యాజకుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే మనం ఆయనలాగా జీవించడానికి మనం ఇష్టపడతాం. ఇందాక సహోదరులు చెప్పినట్లుగా యోహాను సువార్త అంతా మనం అధ్యయనం చేస్తే కనుక యూదులతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మేమెక్కడ పాపులమయ్యా, మేమెక్కడ బందీలుగా ఉన్నామంటున్న ప్రశ్నిస్తున్నారు యేసుక్రీస్తుని. మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను, నా మాటల యందు మీరు నమ్మిక ఉంచితే. వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? ఎవరు చేస్తారట స్వతంత్రులుగా? సత్యము. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే ఈ ప్రపంచ ప్రజలందరినీ స్వతంత్రులుగా చేసేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటే కాదు మాకు అబ్రహాం ఉన్నాడు, లేదు మాకు మోషే గారు ఉన్నారు అని చెబుతున్నారు వాళ్ళు. మోషే అంటే చాలా మక్కువ అండి. ఈ రోజున క్రైస్తవులకు కూడా, విశ్వాసులకు కూడా దేవుని మీద ప్రేమ కంటే పెద్ద పెద్ద నాయకులుగా, బోధకులుగా ఉన్న వారి మీదే మనసు ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. మనం మనసు పెట్టుకోవలసింది ఎవరి మీద అంటే వాక్యం మీద, ప్రభువు మీద, మనకు ప్రాణం పెట్టిన ప్రభువు మీద. మరి దారి చూపించేవారు కొందరు ఉన్నారు కదా ఈ లోకంలో. అంటే మంచిదే, కాదనడం లేదు. వారిని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి, వారిని ఎంతవరకు సన్మానించాలో అంతవరకే సన్మానించాలి. యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం మారిపోతుంది. ఆనాడు యూదులకు తెలియలేదని ఇందాక సహోదరులు తెలియజేస్తున్నారే. అంటే సత్యమును గురించి తెలుసుకుంటే స్వతంత్రులు అవుతారని అనుకుంటున్నాం కదా. ఈ రోజున యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము, లేక లోకంలో ఉన్న విశ్వాసులందరూ ఆ స్వతంత్రాన్ని హేతువు చేసుకుని యేసుక్రీస్తునందే జీవిస్తున్నారా? ఎవరి కోసం జీవించాలి? ఇందాక మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వెళ్ళి ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 5వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. ఐదో అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించేదంటే ఏంటి? దేహముతో జరిగించే పనులు ఉంటాయి చాలా.
ఆ, వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. నువ్వు నీ శరీర క్రియలు ఆధారం చేసుకుని, అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే, ఒక విశ్వాసిగా నువ్వు దేవునిలో యేసుక్రీస్తులో ఉన్నావు కదా, నువ్వు నిజంగా యేసుక్రీస్తునందు ఉంటే కనుక నీకు ఏ శిక్షా విధి ఉండదు, ఆయన చెప్పినట్లుగా జీవించావు కనుక. ఏం చెబుతున్నాడో కిందకు వచ్చి చూద్దాం ప్రియమైన వాళ్ళరా. చెడ్డ పని చేసిన వాడికి ప్రతిఫలం ఉంటుందని చెబుతున్నాడు ఇక్కడ. కిందకు వస్తే కనుక 14వ వచనం మనం చూద్దాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది, ఏలయనగా చెబుతున్నాడు. ఎందుకు బలవంతం చేస్తుంది క్రీస్తు ప్రేమ ఇన్ని? ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. అందరూ మృతి పొందారనే మాట ఎందుకు చెబుతున్నాడు ఇక్కడ? పాపం విషయం కూడా మనం కూడా మృతి పొందాం. బాప్తీసంలో ఏం చేసాం? మనం పాపం చేయను ప్రభువా అని ఒప్పుకుని మనం చేసిన పాపాలకి ఆయన రక్తం శుద్ధీకరించిందని ఒప్పుకుని పరిశుద్ధాత్మను పొందుకున్నాం మనం కదా. అందుకుని అలా మరణించాం మనం బాప్తీసం తీసుకోవడంలో. మరణించి ఏం చేసాం? తిరిగి లేచాం. మళ్ళీ తిరిగి లేవడం యేసుక్రీస్తులాగే. ఎందుకు? ఆయన కోసం జీవించడానికి. అది చెబుతున్నాడు ఇక్కడ చూడండి. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు ఇలా నిశ్చయించుకుంటున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. మేము పాపాల విషయం మరణించేసాం, ఇదిగో ఇక జీవిస్తే యేసుక్రీస్తు కొరకే మేము జీవించాలి. ఎందుకంటే ఆయన రక్తం పెట్టి మమ్మల్ని కొన్నాడు. నిత్యము యాజకుడిగా ఉన్నాడు, మమ్మల్ని పరిపాలించే పాలకుడుగా ఉన్నాడు, మాకు శిరస్సుగా ఉన్నాడు. పాపము నుంచి అయితే ఆయన రక్తం విడిపించింది మంచిది. ఇక మళ్ళీ పాపం చేయకుండా ఉండడానికి సోర్స్ ఉందా లేదా అనేది చాలామంది ఆలోచన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా ఒక నాయకుడు మరణించగానే మరొక నాయకుడిని నియమించడానికి గల కారణం ఏమిటి అంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చెప్పిన మాటలను బట్టి, ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులకి ఆ వాగ్దాన భూమిని ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు కదా. మోషే అహరోనులు మరణించినప్పుడు వేరొక నాయకుడిని మళ్ళీ లేపుతున్నాడు దేవుడు. మరి మనకి నాయకుడిగా నియమించిన యేసుక్రీస్తు ఎప్పటికీ మరణించని వాడు. మన కొరకు పరలోకంలో కూర్చుని ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెబుతాడు. ఇంకా మారని వాడు ఈ యాజకుడు, మారడు ఎప్పటికీ కూడా. ఈ నాయకత్వము మారదు, ఈ యాజకుడు మారడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ఆ యూదులు చెబుతున్న నాయకుడు మోషే గారి గురించి మనం ఆలోచన చేస్తే 50, 51, 52 వచనాలు చూడండి. మోషే గారిని కూడా ఏం చేశాడు దేవుడు? ఆ వాగ్దాన దేశములోనికి ప్రవేశించకుండా చేసేసాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధత చాలా వాల్యుబుల్గా చూస్తూ ఉంటాడు దేవుడు. ఆయన పరిశుద్ధతకు ఎక్కడా కూడా మచ్చ రాకూడదు. ఏం చెబుతున్నాడు చూడండి. నీ సహోదరుడైన అహరోను కోరు కొండ మీద మృతి పొంది యొద్దకు చేరినట్లు
నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏల అనగా సీను అరణ్యముల కారణం చెబుతున్నాడు. ఇక్కడ 51వ వచనంలో కారణం చెబుతున్నాడు. ఎందుకు ఆ ప్రదేశానికి పంపించట్లేదు? మోషే ఆయన పరిశుద్ధత మీద దెబ్బ కొట్టాడట. ఏలయనగా మీరు 51వ వచనమా? ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసిరి. ఏ నాయకుడిని జ్ఞాపకం చేస్తున్నారు ఇశ్రాయేలీలు? మా మోషే అంటున్నారు. కానీ ఒకప్పుడు ఆయన కూడా తిరుగుబాటు చేశాడు. కానీ దేవుడు ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నవాడట. కానీ మనుషులుగా ఒక్కొక్కసారి తప్పిదంలో పడిపోయే అవకాశం ఉంటుంది. దేవుడు చెప్పిన వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేకపోయాడు. కొండ మీద నుంచి చూడంతే నువ్వు. పరిశుద్ధత విషయంలో దేవుడు అస్సలు కాంప్రమైజ్ కాడండి. అందుకని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించాడు. అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తము మన పాపాల నిమిత్తము చిందింపబడింది. మరి పాపం నుంచి అయితే విడిపించాడు దేవుడు. మమ్మల్ని నిత్యము కాపాడడానికి, అలా పాపం చేయకుండా కాపాడడానికి సమర్థుడా కాదా అనేది ఒకసారి ఇదే ఇశ్రాయేలీల గురించి మనం యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి అధ్యాయము, ఒక నాయకుడు మరణించినప్పుడు మళ్ళీ వాళ్ళు నాయకులు లేకుండా ఉండకూడదని దేవుడు వారికి నాయకుల్ని ఇస్తున్నట్లుగా మనం ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. యెహోషువ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చు దేశమునకు వెళ్ళుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు. మోషే మరణించాడు కదా అని ఇంకా నాయకులు లేకుండా చేశాడు దేవుడు వారికి నడిపించడానికి. నడిపిస్తున్నాడు ఆ దేవుడు వారికి. ఆయనకి నిలబెట్టిన ఆయనకు తోడుంటానని చెబుతున్నాడు. 6వ వచనం చూడండి, 5వ వచనం కానించి 5వ వచనం చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. తప్పనిసరిగా స్వాధీనం చేస్తావు అంటున్నాడు. కానీ మనకివ్వబడిన నాయకుడు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము
17 వచనం చూడండి. హేలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావు. ఎప్పుడు నిరంతరము యాజకుడిగా ఉన్నాడట ఈయన. దేవుని సన్నిధిలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడిగా కూర్చుని ఉన్నాడు. మోషే అయితే వారికి అనుగ్రహింపబడిన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడేమో, కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు అతి పరిశుద్ధమైన ఆ పరలోకములోనికి ప్రవేశించాడు. అంతేకాదు, నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం కూడా మారుతుంది అని చెబుతాడు. ఇదే అధ్యాయంలో చూడండి, 12వ వచనం చూడండి. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ధర్మం మార్చబడింది. ఇప్పుడు విధులు మార్చబడినవి, ఆజ్ఞలు మార్చబడినవి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క బోధల ప్రకారం, లేక ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన మాటల ప్రకారం, లేక పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. నూతన నిబంధనగా, నూతన సృష్టిగా మిమ్మల్ని చేశానని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు చేశాడు? పాపము చెయ్యలేకుండా జీవించలేమని కొందరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకోకుండా మేము పాపాన్ని చేయకుండా జీవించలేమని చెబుతున్నారు. కానీ స్వాతంత్రాన్ని ఇచ్చేదని ఎవరని చెబుతున్నాం? మళ్ళీ మనం యేసుక్రీస్తు అని చెబుతున్నాం. యేసుక్రీస్తు స్వాతంత్రం ఇవ్వడమే కాదు, ఆ స్వాతంత్రం నుంచి నిన్ను తొలగిపోకుండా నిత్యము కాపాడగలిగిన యాజకుడిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, మనల్ని నడిపించే నాయకుడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6 మొదటి వచనమా 12వ వచనం అండి, చూడండి ఒకసారి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ నేను దేని చేతను లోపరచబడనొల్లను. అంటే శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే పడత్రోయడానికి చూస్తూ ఉంటుంది. అదే రోమపత్రిక 6వ అధ్యాయంలో చెబుతాడు, మీరు ఇదివరకు మీ దేహములో ఉన్న అవయవాలను దేనికి దాసత్వం చేశారు? పాపానికి లోపరిచారు. మీరు ఇప్పుడు ప్రభువుకు లోపరచండి, నీతి సాధనాలుగా ఉపయోగించండి అని చెబుతున్నాడు. నీతి సాధనాలుగా ఉపయోగించాలట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కాపాడతాడు. మన నాయకుడు మన కోసం ప్రాణం పెట్టడమే కాదు, అంతకు మించి ఈ రోజున పరిశుద్ధాత్మను నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి పంపించాడు. ఆ సత్యములో నుంచి తొలగిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు సత్యం నుంచి మళ్ళీ తొలగిపోతావో అప్పుడు మళ్ళీ పాపం అనే కాడి కింద చిక్కుంటావు.
ఎప్పుడైతే నీ బలం మీద నువ్వు ఆధారపడతావో అప్పుడు నువ్వు శరీరాన్ని హేతువు చేసుకుని నేను పాపం చేయకూడదు పాపం చేయకూడదు పాపం చేయకూడదని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును ఇందాక సహోదరులు చూపించారు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. అంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు అక్కడే ఉంటుంది స్వాతంత్రం. కానీ చాలామంది పరిశుద్ధాత్మని నమ్మడం లేదు. అంటే స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నారు? వినియోగించుకోవట్లేదు ఎవరిని. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేనికి స్వాతంత్రం? పాపం చేయడానికా? పాపం చేయకుండా ఉండడానికా? పాపం చేయకుండా ఉండడానికి. పాపాన్ని జయించిన వాడు చెప్పిన మాటలు ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ మనం పాపులుగా చేయబడతామని కాదు, క్రీస్తు రక్తం మన హృదయాల్ని కడుగుతా. అపవాది ఏం చేస్తాడంటే సులువుగా చిక్కులు పెట్టి ఎలాగైనా మళ్ళీ పాపంలో పాడేయాలి అని ఆలోచన కలిగి ఉంటుంది. దశలోనీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. దశలోనీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను ఎప్పుడు పవిత్రంగా ఉండగలుగుతావు? పత్రికలు రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. ఎప్పుడూ మోషే చెప్పిన ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తానంటే నువ్వు జీవించలేవు. అవి స్వతంత్రులుగా చేయలేవు గనకే యేసుక్రీస్తు అనే సత్యం ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ధర్మశాస్త్రం ఒకవేళ స్వతంత్రంగా చేయగలిగితే ఒక మనిషిని, ఇంకా యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం ఎందుకు? ఆయన అంత విలవిలలాడిపోవడం ఎందుకు? ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని హృదయంలో కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తం కార్చాడు. శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు. మనుషులు పాపములన్నీ ఆయన మీద మోపబడినవి. ఏమన్నాడు తెలుసా ప్రభు? ఎలా విడిచావు? నా చెయ్యి ఎందుకు విడిచావు ప్రభు అంటాడు తండ్రి. ఆయన మరణించిన మరణం మనకు అర్థమైతే ఆయన ఇచ్చే జీవం మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు ఇచ్చే జీవం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. 1 కోటి రూపాయలు పెట్టుకుని నువ్వు కొనుక్కున్నా అది దొరికే జీవం కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చే స్వాతంత్రం ఈ లోకంలో నువ్వు ఎంత వెల పెట్టి కొన్నా కొనుక్కోలేవు, సంపాదించుకోలేవు. నువ్వు సంపాదించుకోలేవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కాడి నుంచి చూద్దాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు ఎందుకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు ఈయన చెబుతున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి.
ఈ హేతువు చేత, ఈ కారణం చేత అంటాడు, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఎందుకు మోకాళ్ళు నాడు చెబుతున్నాడు. మీరు అంతరంగ పురుషుని యందు, అంటే ఎవరైనా అంతరంగ పురుషుడు అంటే ఎవరు? చదవండి, అర్థమవుతుంది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన, అంటే మీ ఆత్మ బలపడాలి అంటే ఎవరి వలన సాధ్యమవుతుందట? అది పరిశుద్ధాత్మ వలనే సాధ్యపడుతుంది. అదే ప్రార్థన చేస్తున్నాడట అపోస్తలుడైన పౌలు గారు. ఏ తండ్రిని బట్టి పరలోకంలో కానీ భూమి మీద కానీ ఒక కుటుంబముగా పిలువబడుతుందో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అంతరంగ పురుషుని యందు, అంటే ఆత్మయందు బలపడాలి. అంటే మీరు బలపడాలి అంటే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవుని సంపూర్ణత అంటే దేవుని పరిశుద్ధతకు తగినట్లుగా పరిశుద్ధత కలిగిన వారిగా మనం అందరం ఉండాలి. అది నీకు నాకు సాధ్యం కాదు, ఈ లోకానికి సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ వలనే అది సాధ్యమవుతుంది. మీ అంతరంగ పురుషుడు బలపడాలి. ముందు ఎవరి వలన బలపడతావు? మీకు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడాలి అని చెబుతుంది దేవుని ఒక వాక్యం. ఇంకా దేని యందు మీరు స్వతంత్రులుగా ఉండలేరు. పరిశుద్ధులుగా చేయబడడానికేమో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం, ఆ పరిశుద్ధతను కొనసాగించుకోవడానికేమో ధర్మశాస్త్రం అంటున్నారు చాలామంది. చాలా పెద్ద నేరం అది. నీకు పరిశుద్ధతనిచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను నమ్మనంతసేపు నీవు దేవుని కొరకు బ్రతకలేం. ఎందుకు బ్రతకలేమంటే మన శరీరం కొరకు మనం బ్రతికితే కనుక మనం చావవలసిన వారిగా ఉన్నామని మనకు అర్థమైతే మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు మనం జీవిస్తాం. స్వాతంత్రాన్ని ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే స్వాతంత్రాన్ని ఇచ్చేది. ఇంకేది కూడా ఈ భూమి మీద లేదు. దేని నుంచి స్వాతంత్రం? బ్రిటిష్ వారి నుంచి ఇండియాకి ఎలాగైతే స్వాతంత్రం ఇవ్వడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేశారో, పాపము నుంచి నిన్ను నన్ను విడిపించడానికి కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది. ధర్మశాస్త్రమే నిన్ను పాపము నుంచి విమోచించగలిగింది అయితే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు అసలు ప్రాణం పెట్టడమే నిష్ప్రయోజనము అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని కృప మనకు అర్థమైతే ఆ కృపలో నుంచి తొలగిపోం. నీతిమంతులుగా మనం జీవించగలుగుతాం పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి ఎనలేని వందనాలు తండ్రి. అదిగో దేవా, మనుషులు భూమి మీద తండ్రి పవిత్రతను కోల్పోయినప్పుడు ఆదాము చేసిన పాపం వలన ఈ లోకంలోనికి మరణం వచ్చింది. ఆ మరణం నుండి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపించారు, మీకు ప్రియకుమారుణ్ణి. దానికి ముందుగా మోషే ద్వారా ధర్మశాస్త్రమును యూదులకు అనుగ్రహించారయ్యా. వారు కూడా దానిలో నిలవలేకపోతున్నారని, ఏ మనుష్యుడు ధర్మశాస్త్రం వలన స్వతంత్రులు కాలేకపోతున్నారని, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారిని నీతిమంతుడైన, నిష్కలంకుడైన, నిర్దోషి అయిన
గొర్రె పిల్ల వంటి రక్తము కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి ఈ లోకానికి పంపించారు 2000 సంవత్సరముల క్రితం. ఎందుకంటే ఇదిగో పాపం అనే బంధకాలలో ఉన్న మమ్మల్ని అందరినీ మీరు విడిపించడానికి, అపవాది చేతిలో నుంచి మమ్మల్ని అందరినీ విడిపించడానికి తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశారయ్యా. కేవలము ఆయన చేసిన ప్రాణత్యాగం ద్వారానే, ఆయన కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారానే తండ్రి మా హృదయములు కడగబడినవి, మా పాప రోత జీవితం కడగబడిందయ్యా. అందుని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. ఇది ఏ మనుష్యుని వలన, ఏ ధర్మశాస్త్రం వలన, ఏ నీతి వలన ఇది కాలేదు కానీ తండ్రి, కేవలము మీ నీతి అయ్యున్న క్రీస్తు వలనే ఇదిగో మీ నీతిగా మార్చడానికి, దేవుని నీతిగా మమ్మల్ని మార్చడానికి, మీతో సమాధానపరచడానికి మమ్మల్ని స్వతంత్రులుగా చేశారయ్యా. ఈ స్వాతంత్రం నుంచి తండ్రి మేము తొలగిపోకుండానట్లుగా, ఈ కృపలో నుండి తండ్రి మేము తొలగిపోకుండానట్లుగా మా మనోనేత్రములు వెలిగించండి. వాక్యమును అపార్థం చేసుకుంటున్న వారి యొక్క మనోనేత్రములు వెలిగించండి. క్రీస్తుకు దగ్గరగా చేయండి తండ్రి. మీ కృప ఎంతో విలువైనది దేవా. మనుషుడు చేసే భక్తి వలన కాదు కానీ తండ్రి, కేవలము మీ ఉచితమైన కృప చొప్పునే మేము ఇదిగో పాపము నుంచి విమోచించబడ్డాము. ఇంక మళ్ళీ పాపములో పడిపోకుండా జీవించడానికి పరిశుద్ధాత్మను మాకు ఇచ్చారయ్యా. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవా. ఇది గుర్తెరిగితే మేము ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి క్షణం మీ కొరకే ఆలోచన చేసి జీవించేవారిగా ఉంటామని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకే నేను జీవిస్తానని అపోస్తులుడైన పౌలు గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అట్టి నిర్ణయాలు మేము కూడా కలిగి మీ కొరకు జీవించే భాగ్యం మనం అందరికీ అనుగ్రహించమని ఇట్టి స్వాతంత్రం ఇచ్చిన ప్రభువుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని గణపరుస్తూ, సకల మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ, త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభువు పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.